అందరికి కూడా శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈరోజు చాలా ఇష్టంగా ఉన్నాడు. రేపు మా ఆఫీస్లో పనిచేసి సెలవులని కిషోర్ కుమారి వారిని పంపించాడు. ఈ పాత్ర కూడా మన మా సంఘంలో గోరి ఆడి ఎక్కడ తెలిసినట్టు అలాగే అక్కడ ముందు మరి మా ఎంపీ గారి మిసెస్ వీకే మిసెస్ పానకమ్మ గారు చనిపోయాడు. ఇక్కడికి వస్తే మరి అన్ని ఆదరణ ఫ్యామిలీ పాడుతూ ఉన్నాడు. అన్ని ఆదరణ ఫ్యామిలీ పాడుతూ ఏ సూర్యాలు మొదలు కానీ అదే అదే ఇప్పటికి కూడా అదే మేము ఆరాధించడానికి మరి సంఘాన్ని ఆరాధించడానికి ఆవిడ పాల్గొన్నాడు. ఏది ఏమైనా మనకి దేవుడు తెలుగు అన్నాము. ఎంతమంది ఈరోజు సంతోషంగా ఉన్నారు? ఎంతమంది ఆనందంగా ఉన్నారు? గమనించారు. ఎంతమంది సంతోషంగా ఉన్నారని అందరూ చేసి పెట్టారు. ఎంతమంది ఆనందంగా ఉన్నారు అంటే అర్థం కాలేదు. సంతోషము ఆనందం ఓకే, మరి మనం వార్తలు చేస్తున్నాం. సంతోషము ఆనందము ఏంటో వాటి డిఫరెన్స్ ఏంటో మరి వాక్యం తెలుగులో వాటిని ఫిలిప్పీలకు రాసిన పత్రిక పౌలు 3వ అధ్యాయము 1-11 వచనాలు నేను చదువుతున్నాను. రైతులందరూ తెలిసి దాన్ని చూడవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాను. ప్రతిరోజు నా సహోదరులారా, ప్రభువు నాకు ఆనందించింది. అదే సంగతిలో మీకు బయట నాకు కష్టమైనది కాదు, మీకు అది క్షేమకరమైనది. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉన్నది, దుస్తులైన పరివార విషయమై జాగ్రత్తగా ఉన్నది, ఈ చేదన ఆచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉన్నది. ఎందుకనగా శరీరము ఆస్పదము చేసుకోనగా దేవుని యొక్క ఆత్మను ఆరాధించు క్రీస్తు యేసునందు రక్షింపబడుచున్నామని సుఖాన్ని ఆచరించువారు ప్రాణుల కంటే నేను శరీరము ఆస్పదము చేసుకునవచ్చునని. మరి ఎవరైనా శరీరము ఆస్పదము చేసుకునవచ్చును, నేను మర్యాదగా చేసుకునవచ్చునని. ఇష్టాలు రక్షణ ధర్మశాస్త్ర విషయంలో పరిశీలన ఆసక్తి విషయంలో ధర్మశాస్త్రం వారికి నీతి విషయంలో అభివృద్ధి అందులో ఏదేవి లాభపడో వాటికి క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకోండి. నిశ్చయముగా నా త్వరమైన యేసుక్రీస్తు గురించిన అతి శ్రేష్టమైన జ్ఞాపక నిమిత్తము సమస్తము నష్టంగా ఎంచుకోవచ్చున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రములైన ఆ నీతి వలన ఆ నీతిని కాగా క్రీస్తు కంటే విశ్వాసము వలన నీతి అనగా విశ్వాసము బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడని ఆయన యందు అనుపడి నిమిత్తము ఏ విధంగా చేయటమైనను వృత్తిలో నాకు కలగవలని ఆయన మరణ విషయంలో సమాధాన భావం కలవాడని ఆయన శ్రమలను బాధలో సమస్త నష్టపరుచుకొని వాటిని పెట్టడం సమానంగా ఇప్పుడు మా జీవితంలో ప్రవేశపెట్టి ఈ సన్నిధిలోకి నడిపించి నీకు ఆరాధించడానికి, నీకు స్థుతించడానికి, నీకు లాభపరచడానికి మా మనస్సులు మా యొక్క ఆలోచన యావత్తు నీ మీద దృష్టించి కేంద్రీకరించడానికి ఈ వాక్యాన్ని వినడానికి మమ్మల్ని ఇక్కడికి నడిపించడానికి నేను వందనాలు. ఇదిగో మా ప్రభావ ఈ వాక్యాన్ని వినిపిస్తున్నా నాతో మీరు మాట్లాడండి. కూడి వచ్చిన సంఘంతో మీరు మాట్లాడండి. అటు బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు కలుగుకొని మరుగుపరచండి.
క్రీస్తు వేడుకొచ్చున్నాము మనకి వాయిస్ దేవుని సంగమా మరి ఫిలిప్పీల పత్రికను అపోస్తలుడైన పౌలు రచించాడు. నేను అంతకుముందు ఎఫెసీ పత్రికలో ఉన్న సంగతులు మాట్లాడినప్పుడు ఎఫెసీ పత్రిక ఎప్పుడు రాయబడింది దృష్టి కూడా జ్ఞాపకం చేశారు. కొరింథీ పత్రిక ఎప్పుడు రాయబడింది, ఎలా రాయబడింది విషయాలు జ్ఞాపకం చేస్తారు. మరి ఈ పత్రిక కూడా ఎప్పుడు ఎలా రాశాడు అనే విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ వాక్యాలకి వెళ్ళిపోతాం. ఈ పత్రికలో అపోస్తలుడైన పౌలు రాశాడని అందరికీ తెలుసు. అక్కడ హెడ్డింగ్ లోనే ఉన్నది. మరి బైబుల్లో చరపత్రికలు ఇంతకుముందు నేను జ్ఞాపకం చేశానని గుర్తుంటే చెప్పండి. చరపత్రికలు అపోస్తలుడైన పౌలు చెరసాలలో ఉండి లేదా ప్రిజన్ లెటర్స్ అంటారు వీటిని. 4 పత్రికలు ఉన్నాయి. ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక. ఈ పత్రికలన్నీ కూడా అపోస్తలుడైన పౌలు మరి రోమా సామ్రాజ్యంలో రోమీల చేత బంధించబడి చెరసాలలో ఉన్నప్పుడు రాసిన పత్రికలుగా ఇవి పిలువబడతారు. ఈ ఫిలిప్పీ పత్రిక క్రీస్తు శకము 62వ సంవత్సరంలో రాయడం జరిగింది. ఇక ఫిలిప్పీ పట్టణాన్ని గురించి ఆలోచిస్తే ఈ ఫిలిప్పీ పట్టణము పురాతనమైన మాసిదోనియా మాసిదోనియాలో ఒక ముఖ్యమైన పట్టణము. ఇప్పుడు ఈ పట్టణంలో గ్రీస్ లో ఉంది. మొదటిగా దీని పేరు గ్రెనైడస్. మొదటిగా ఈ ఫిలిప్పీ పట్టణానికి పేరు గ్రెనైడస్. ఈ పట్టణము ఆ పేరు క్రీస్తుకు పూర్వము 356వ సంవత్సరంలో మరి ఫిలిప్పు అనే మాసిదోనియాకి ఈ పట్టణానికి మరి ఫిలిప్పు అని పేరు పెట్టాడు. ఆయన పేరుని బట్టి ఈ ఫిలిప్పు నగరంగా పట్టణంగా దీనికి నామకరణం చేయబడింది. ఫిలిప్పీ యుద్ధం తర్వాత మరి చాలా ప్రాముఖ్యంగా ఈ యొక్క పట్టణానికి పేరు ప్రఖ్యాతులు కలిగాయి. ఎందుకు అంటే ఫిలిప్పు పట్టణానికి మరి ఆనాటి రోమన్ రిటైర్డ్ సోల్జర్స్ అందరూ కూడా, మిలిటరీ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ ఫిలిప్పు పట్టణానికి వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అందుకనే దాన్ని స్మాల్ రోమ్ అని అంటారు, చిన్న రోమ్ అని కూడా దీనికి పేరు. ఇక్కడ నివసించిన వారికి రోమా పౌరసత్వం చాలా ఈజీగా అందుతూ ఉంది. అందుకనే ఇది చాలా ప్రాముఖ్యమైన రోమీలకు. అలాగే మరి ఇది ఒక వ్యాపారమైన కేంద్రం. ఈ మిలిటరీ వస్తువులన్నీ కూడా ఇక్కడి నుంచే మరి మ్యానుఫ్యాక్చర్ చేసేవారు. మరి రోమన్ సామ్రాజ్యానికి రోమియా సోల్జర్స్ అందరికీ అందించేవారు. పౌలు యొక్క 2వ మిషనరీ దండయాత్రలో మరి ఫిలిప్పీ పట్టణానికి రావడం జరిగింది. అపోస్తలుల కార్యము 16వ అధ్యాయంలో చదివితే మనకు హిస్టరీ కనబడుతుంది. ఆ తర్వాత అపోస్తలుల పౌలు అదే 16వ అధ్యాయంలో చెరసాలలో వేయబడ్డాడు. మరి ఆ పౌలు శీలలు చెరసాలలో వేయబడినప్పుడు అర్ధరాత్రి వేళ వారు బాధలు పడుతూ ఉన్నప్పుడు మరి చెరసాల సంఖ్యలు చెరసాల తలుపులన్నీ తెచ్చుకున్నాయి. కలిగింది. వారి సంఖ్యలు సంతకాలు తెగిపోయాయి. అప్పుడు అక్కడ మరి పౌలు ఆ యొక్క చెరసాల అధిపతిని రక్షించడానికి దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎలాగా రక్షణ పొందుటకు నేను ఏమి చేయాలని ప్రశ్నించినప్పుడు యెహోవా యందు నమ్మిక ఉంచుము, నీవు ఈ యొక్క కుటుంబంలో రక్షింపబడుతున్నప్పుడు అదే రోజు ఆ రాత్రి వేళ అది చెరసాల అధిపతి అతని కుటుంబం రక్షింపబడినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇది ఈ యొక్క పట్టణానికి ఉన్న ప్రాముఖ్యం. ఇక చదువుకున్న వాక్య భాగంలో మనము చూస్తే పౌలు ఈ యొక్క వెట్టుకు సహోదరులారా అంటున్నాడు. వెట్టుకు అంటే ఇక చాలా అయిపోయింది, అన్ని సంగతులు అయిపోయాయి. ఇక ఇప్పటికైనా లేక కానీ ఇంగ్లీష్లో చూస్తే ఫైనల్లీ మై బ్రదర్స్ అన్నాడు. అంటే ముందు గతించిన విషయాలను గుర్తు చేస్తూ ఫైనల్లీ అని చెప్తున్నాడు. ముందు గతించిన విషయాలు ఏంటిది అని అంటే ఇక్కడ మరి 2వ అధ్యాయము
5-30 వరకు చూస్తే మరి ఆ పేరు కనిపిస్తాయి. నేను చెప్తానమ్మా, ఎపఫ్రోదితు అనే పౌలు యొక్క శిష్యుడు మరి రోగి ఉంటాడు. అతడు మరణకరమైన రోగంతో చాలా బలహీన స్థితిలో ఉంటాడు. నిజంగా రోగి అతడు చావుకు సిద్ధమైన 27వ వచనంలో ఉంది. అలాగే అతని వలన పౌలుకు దుఃఖము కలిగింది. ఆ దుఃఖము అతని గురించి అతని కంటే ఎక్కువగా నాకు దుఃఖము కలిగింది. నా జీవితం కూడా మీరు ప్రార్థించాలి. అయితే తన ప్రాణాన్ని లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావుకు కూడా సిద్ధమై పూర్ణానందంతో ప్రభువు పట్టి విరాసన్ని చేర్చుకున్నారు చెప్తూ పెట్టుకు. అయితే సహోదరులారా, ప్రభువునందు ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి అన్న క్యాప్షన్ మరి స్లోగన్ మరి అపోస్తలుడైన పౌలు ఇస్తున్నాడు ఆ ఫిలిప్పీ సంఘానికి. ఫిలిప్పీ సంఘంలో మనం ఆలోచిస్తే కింద నుంచి నేను ఒక జిస్ట్ గా చెప్పి తర్వాత విషయానికి వెళ్తాను. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండి, దుష్టులైన వాళ్ళ విషయమై జాగ్రత్తగా ఉండి, మరి ఛేదన అంటే శృతి అన్నట్ట ఈ శృతి విషయమై మీరు జాగ్రత్తగా ఉండి. అనేకమైన అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు వస్తారు. అయితే వీటన్నిటికంటే ఎక్కువగా నాకు ప్రాముఖ్యత ఉంది. నేను చాలా ప్రాముఖ్యత కలిగిన వ్యక్తిని. 8వ దినాన సుగతి పొందాను. ఇశ్రాయేలు వంశపు పాటలు మరి పౌలు గురించి మాట్లాడుతూ వీటన్నిటిని బట్టి కూడా సమస్తమును క్రీస్తు నిమిత్తము నష్టపరుచుకున్నాను, పెట్టగా మార్చుకున్నాను అని చెప్తూ మృతులలో నుండి లేచిన యేసు క్రీస్తు యొక్క శ్రమ అనుభవాన్ని బట్టి నేను ఆనందిస్తూ ఉంటున్నాను. మరణ విషయంలో శ్రమ పడటం నాకు చాలా ఇష్టము అని చెప్తున్నాడు. అందుకనే 1వ ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో 24వ వచనంలో ఈ మాట అంటున్నాడు. ఇది ప్రత్యేకమైన మాట. మా వరకుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. పిల్లరా, ఈ సంగతులు ఇలా ఉంటుండగా పౌలు ఈ మాట అన్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు అంటే అననుకూల పరిస్థితులు ఉన్నా కూడా రోగి అయినాడు, కూడా బాధ ఉంది, చెరసాలలో ఉంది. కానీ ఆయన అంటున్న మాట ప్రభువునందు ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి. ఈ ఆనందము సంతోషము అనే పదాలు నేను ముందుగా చెప్పాను. ఆనందము సంతోషము చాలా దగ్గర పోలికలో ఉన్నాయి. అయితే నాకు ఎప్పుడు చెప్పినట్టు గుర్తు ఈ ఆనందము సంతోషము దాని గురించి చెప్పిన గుర్తు మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను. ఈ రెండు కూడా వీటికి కొంత తేడా ఉంది. చాలా మంది ఆనందం సంతోషం ఒకటే అనుకుంటారు, కానీ బైబుల్ పరంగా చూస్తే వీటికి వ్యత్యాసము కనిపిస్తుంది. అందుకే ఈ పత్రికను ఆనంద పత్రిక అని అంటారు. ఫిలిప్పీ పత్రికను ఏమంటారు? ఆనంద పత్రిక అని కూడా అంటారు. ఈ ఆనందము సంతోషం అనే పదాలు ఈ పత్రికలో 16 సార్లు రాయబడ్డాయి. 16 సార్లు రాయబడ్డాయి. ఈ సంతోషము అంటే ఏదో చూస్తాం. సంతోషము అనగానే మరి సాధారణంగా బాహ్య పరిస్థితులు అంటే మనం శారీరక ఇబ్బందులు కలిగినప్పుడు, అనారోగ్యము కలిగినప్పుడు, ఆ అనారోగ్యం నుంచి మరి ఆరోగ్యం కుదిరిగా పడిన తర్వాత వచ్చేది అది సంతోషం. మంచి వార్తలు విన్నామనుకోండి, పెళ్లి విషయం కావచ్చు, పెళ్లి సెటిల్ అయిన వరకు పెళ్లి సెటిల్ అయిన విషయం కావచ్చు, మరి ఉద్యోగాలు రావడం కావచ్చు, లేక పెళ్ళైన గర్భధారణ కావచ్చు, ఇవన్నీ కూడా సంతోషాన్ని కలిగించేవి. ధనవంతులకైతే ధనవైభవంగా ఉంటే సంతోషం వస్తుంది. ఈరోజు రైతులైతే చాలా బాధపడుతున్నారు. నీళ్లు రాక ఎంతో మంది చాలా అల్లాడిపోతున్నారు. ఒకవేళ వర్షం వస్తే కనుక వారు చాలా సంతోషిస్తారు, ఎదుగు సంతోషించి పంటలు పడతాయి. ఇవన్నీ కూడా ఆంగ్యమైన సంతోషాలు. టెంపరరీ హ్యాపీనెస్ ఇట్ గివ్స్ టెంపరరీ హ్యాపీనెస్. వర్షం వస్తే సంతోషం వస్తుంది, వర్షం రాకపోతే సంతోషం కావాలి. అది కొద్ది కాలం బతికే ఉంటుంది. ఇది సంతోషం. ఇంకా ఆనందం చూసుకుంటే జాయ్ఫుల్నెస్, రిజాయిస్ అనంట. మరి ఇది దేవుడు మన హృదయాల లోతులో నుంచి వచ్చే ఆనందము, దేవుడు అనుగ్రహించేది ఈ ఆనందము. పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా, పరిస్థితులు అననుకూలంగా ఉన్నా, కష్టమైన నష్టమైన మరి దాని యొక్క విడిచి ఉండేది ఆనందము. పరిశుద్ధాత్మ
అనుగ్రహించేది ఇది శాశ్వతమైన ఆనందంగా ఉంటుంది. సంతోషము పరిస్థితుల పైన ఆధారపడి ఉంటుంది, అయితే ఆనందము దేవునిపై ఆధారపడి ఉంటుంది. సంతోషము తాత్కాలికము, ఆనందము శాశ్వతమైనది. ఇది బాహ్య వలన కలిగే సంతోషము, అయితే ఇది పరిశుద్ధాత్మ వలన ఆనందము కలుగుతుంది. పరిస్థితులు మారితే సంతోషము మారిపోతుంది. పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా, పరిస్థితులు కష్టంగా ఉన్నా, నష్టంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా ఆనందము నిలిచి ఉంటుంది. బయట జరిగే మంచి విషయాల పట్ల, మంచి విషయాల వల్ల కలిగే సంతోషము దేవుని శక్తి, రక్షణ, వాగ్దానము వల్ల కలిగేది హృదయ ఆనందం. ఇంకనే మొదటి రెండవ వచనంలో ఈ విధంగా ఉంది, మీరు నానా విధములైన శోధనలో పడనప్పుడు ఆనందం ఎంచుకునేది. ఇక్కడ సంతోషం అన్న ఎవరు? ఆనందం అంటే దేవుని వలన కలిగే ఆనందము, దేవుని వలన కలిగేది ఆనందము. అందుకనే అపోస్తలుడైన పౌలు ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలో కష్టాలు అనుభవిస్తూ రాసిన ఈ పాట, ఈ యొక్క పత్రిక, మరి ఈ యొక్క చదువుకున్న వాక్య భాగంలో నుండి మరి 5 విషయాలు మనము ధ్యానం చేస్తున్నాం. మొట్టమొదటిగా కష్టాల్లో ఆనందించాలి, ఆ తర్వాత రెండవది ప్రార్థనలో ఆనందించాలి, మూడవదిగా కలవర పెడుతున్న వారు ఉన్న లేక మరి వ్యతిరేక భావాలతో సంఘంలో ఉన్నా కూడా ఆనందించాలి. నాలుగవది ఏ స్థితిలో ఉన్నా కూడా, మనం ఏ స్థితిలో ఉన్నా కూడా భగవంతుడు ఆనందించాలి. ఐదవదిగా అసలు ఎవరు ఆనందిస్తారు? ఈ విషయాలను మనం ధ్యానిస్తాం. కష్టాలతో ఆనందించడం, మనం చదువుకున్న వాక్య భాగంలో మరి 2వ అధ్యాయం చూస్తే, 2వ అధ్యాయం నుంచి 25-30 వరకు చూస్తే, ఎఫ్రోదీతు అతను కష్టాల్లో ఉన్నాడు, రోగి అయినాడు, చావడానికి సిద్ధంగా ఉన్నాడు. పౌలుకు కలత కలిగింది, దుఃఖంలో ఉన్నాడు. మరి ఆ దుఃఖము పౌలుని ఇంకా ఎక్కువ చేసింది. నిజంగా అతను చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన శిష్యుడు ఎఫ్రోదీతు, మరి అతడు పెంచి పోషించినాడు. ఇంకొక శిష్యుడు తిమోతి. ఈ ఎఫ్రోదీతు, తిమోతి ఇద్దరు పౌలుని. మరి ఆ శిష్యుడు రోగి అయినప్పుడు ఆయన దర్శించలేకపోయాడు. కష్టము కలిగింది. మనం చదువుకున్న రీతిగా జైల్లో ఉన్నాడు. జైల్లో నుండి ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. జైల్లో ఉన్న పరిస్థితి జైలు ఏం లేవు, బట్ జైలుకి వెళ్ళాను, ప్రార్థించడానికి వెళ్ళాను, దర్శించడానికి సికింద్రాబాద్ అక్కడికి వెళ్ళి ఆ ఖైదీల గురించి పాటించే భాగ్యం అనుగ్రహించాడు. ఆ చెరసాలలో చాలా దుర్భరమైన పరిస్థితి ఉంటుంది. దుర్భరమైన పరిస్థితి అంటే వారికి సరైన వృద్ధి ఉండదు, వారికి సరైన వెళ్తురు ఉండదు, చీకటి గదిలో మట్టుకు. మరి అంటే నేను చూడలేదు కానీ చెప్తే విన్నాము. అక్కడే ఎవరైతే ఖైదీలు ఉంటారో ఆ ఖైదీలకు మరి ఒక ప్లేట్లు, ఒక గ్లాస్ కూడా పెట్టారు, సరైన భోజనం కూడా ఉండదు. మరి ఈవెన్ తాగించుకోవాలన్నా కూడా దాంట్లోనే, అంటే అంత దుర్గంధం, భరించలేని వాసన. అలాంటి పరిస్థితుల్లో కూడా అవన్నీ పరిస్థితులు కష్టాలు అనుభవిస్తూ పౌరులు ఈ నాటుకుంటారు. ప్రభునందు సహోదరులారా, ప్రభునందు చూడండి ప్రియ, జైల్లో ఉండి కూడా ఈ మాట రాస్తూ ఉన్నాడు. జైల్లో ఉండి కూడా ఈ మాట రాస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఆనందించండి. మనం చూస్తే ఇక నాకు ఈ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుటకు ఆనందించుడి. Rejoice in the Lord. Again I say rejoice in the Lord. అని ఇక్కడ వారి టీచర్ గారు సండే స్కూల్ ఈ మాట నేర్పించుకోలేదు తెలియదు, కానీ నేను సండే స్కూల్ ఉన్నప్పుడు లేకపోతే వెంకట సండే స్కూల్ ఉన్నప్పుడు కానీ
ఇక్కడ పెద్దలు సండే స్కూల్లో ఉన్నప్పుడు కానీ మేము నేర్చుకున్నాను. అందరు పాడమా? Rejoice in the Lord, rejoice in the ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చేతులను ఆనందించుడి. కష్టాల్లో ఉన్నప్పుడు మరి పౌలు ఆనందించాడు. ఫిలిప్పీ సంఘానికి కూడా ఈ సంఘంలో కష్టాలు ఉన్నాయి, కొరతలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి. అయితే నన్ను చూడండి, నేను జైల్లో ఉన్నాను కూడా ఆనందంగా ఉన్నాను. ఈ ఆనందం ఎక్కడిది? ప్రభువు నందు ఆనందిస్తున్నాడు. ఏమైనా దేవుడు ఇక్కడ కుటుంబంలో, సంఘ వ్యవస్థలో, కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు ఉండవచ్చు. భార్యకు ఒకవేళ భార్య భర్తకి పడకపోవచ్చు. ఈ రోజులలో అసలు చిన్న చిన్న మాటలకే కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నారు. అలాంటి పరిస్థితులు కూడా వెళ్తున్నాము. లేక బిడ్డలు చదువుల్లో రాణించలేక, మరి బిడ్డలు చదువుకున్నారు కానీ ఉద్యోగాలు లేక, మరి బిడ్డలు దేవుని యందు భయం భక్తి లేక ఉన్నారో తెలియదు. కానీ అలాంటి పరిస్థితులు కుటుంబాల్లో ఉండి ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏం చేయాలి? ప్రభువునందు ఆనందించాలి. ఎందుకు? మనకు ప్రభువే దిక్కు. ప్రభువా, ఆకాశమందు నువ్వు తప్ప మాకు ఎవరున్నారు? అంతే. ఆయనను కొనుక్కోవడమే కష్టాలు ఇబ్బందుల్లో నాకు కూడా సంఘము వ్యక్తిగతంగా, కుటుంబాలు వ్యక్తిగతంగా మనము ప్రభువునందు ఆనందించాలి. రెండవ విషయం, ప్రార్థనలో ఆనందించాలి. ఫిలిప్పీయులకు మొదటి అధ్యాయం 6వ వచనంలో చూస్తే, మీరు నాతో పాలువారయుట చూచి నీలో ఈ సంఖ్యలో ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించడానికి రూఢిగా నమ్ముచున్నాను. గమనించారు కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచున్నాను. ప్రియమైన దేవుని సంఘమా, మరి ప్రార్థనలో ఆనందించాలి. ప్రార్థన పౌలు తన వ్యక్తిగతంగా చేసుకోవట్లేదు. నేను చేయు ప్రతి ప్రార్థన ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు. ఎవరిని? ఫిలిప్పీ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసిని పౌలు జ్ఞాపకం చేసుకుంటాడు. ఫిలిప్పీ సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసిని జ్ఞాపకం చేసుకుంటాడు. పౌలు మనకు ఆదర్శం అంటే ఈ సంఘంలో యునైటెడ్ ఇండిపెండెంట్ క్రైస్ట్ చర్చ్ లో ఉన్న ప్రతి విశ్వాసి ప్రశ్న వేస్తున్నారు, ఎంతమంది గురించి ప్రార్థన చేస్తున్నారు? నేను చేస్తున్నాను. ఈ సంఘాన్ని గురించి ప్రార్థన, ఈ విశ్వాసాల గురించి నేను, మా కుటుంబము, మా ప్రార్థనలో తప్పకుండా ఈ సంఘం ఉంటుంది. పౌలు ఫిలిప్పీ సంఘాన్ని గురించి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ సంఘాన్ని పౌలు స్థాపించాడు. అతను ఆ సంఘాన్ని ప్రార్థనలో ఎత్తిపట్టుకుంటూ మిమ్మల్ని గురించి, ప్రతి విశ్వాసాన్ని గురించి ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎలాగా? సంతోషంతో. ఎందుకు? విశ్వాసాన్ని బట్టి. ప్రభువా, ఇంతమంది విశ్వాసులు, ఇద్దరు ముగ్గురితో ప్రారంభమైన సంఘం ఇంతమంది విశ్వాసులు కలిగి ఉన్నందుకు నీకు వందనాలని సంతోషంతో ప్రార్థిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. ఎంతమంది ఈ సంఘాన్ని గురించి ప్రార్థిస్తున్నారు? థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఇంకా నుండి ఎవరైనా ప్రార్థన చేయలేని వారు ఈ సంఘాన్ని గురించి ప్రార్థనలో ఎత్తిపడబడండి. సంఘం గురించి ప్రార్థనలో ఎత్తిపడతారు. అది నేర్చపడం కాదు, మరి దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఈ సంఘానికి మనం వస్తున్నాము,
ఈ సంఘంలో మనం ఉంటున్నాము సభ్యులుగా, ఈ సంఘ కార్యక్రమం అన్నింటిలో పాల్గొంటున్నాము, సంఘం చేత బర్త్డేలు జరిపించుకుంటున్నాము, సంఘం చేత మరి మ్యారేజ్ జరిపించుకుంటున్నాం, సంఘం చేత గృహగుడిగా జరిపించుకుంటున్నాం, ఇవన్నీ జరిపించుకుంటున్నాము. కానీ సంఘం గురించే బాధ్యత లేదా? పిల్లల జ్ఞాపకం చేసుకున్నారు. పౌరు కష్టంలో ఉన్నా కూడా సంఘాన్ని ఎత్తుపట్టుకుంటున్నాడు. ప్రార్థనలో ఆనందంతో సంతోషంతో వీళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. ప్రభా, ఈ సంఘాన్ని అభివృద్ధి పరచండి, ఈ సంఘంని విశ్వాసాలను పెంపొందించండి, ఈ సంఘంలో సభ్యులు ప్రతి ఒక్కరు కూడా విశ్వాసతలో బలపడటానికి సహాయం చేయండి అని ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపక్షంగా నేను మనవి చేస్తూ ఉంటున్నాను. కష్టాల్లో సంతోషించాలి, ప్రార్థనలో సంతోషించాలి. మూడవదిగా కలవరపెట్టు వారి గురించి సంతోషించాలి, ఆనందించాలి. కలవరపెట్టు వారు అని మాట్లాడినప్పుడు ఇక్కడ మూడవ అధ్యాయం 2వ వచనంలో కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండేది, ఈ చేదన ఆచరించే వారి విషయమై జాగ్రత్తగా ఉంది. కుక్కలు మరి పౌలు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడాడు? కుక్కలు ఎక్కడ ఉంటాయి? బయట ఉంటాయి. మరి ఫిలిప్పీ సంఘానికి రాస్తూ కుక్కలు అని సంబోధిస్తున్నాడు అంటే మనం ఒకసారి ఆలోచించాలి. ఫిలిప్పీ సంఘానికి అంటే యూదులు మామూలుగా యూదులు ఏం చేస్తారంటే కుక్కలు అనే వాటిని అశుద్ధమైన జంతువుగా భావిస్తారు. ఈ కుక్కలు అంటే అన్యులను వీరు కుక్కలుగా భావిస్తారు. అన్యజనులను అంటే ఈ యొక్క యూదులు కాని వారందరూ వారి దృష్టిలో కుక్కలే. ఈ కుక్కల విషయమై జాగ్రత్తగా ఉన్నాడు. అయితే పౌలు అంటున్నాడు, ఎవరైతే క్రీస్తును తిరస్కరిస్తారో, ఎవరైతే యూదులలో చాలా మంది క్రీస్తును తిరస్కరించారు, క్రీస్తును తిరస్కరించారు, శాస్త్రులు పరిసయ్యులు యేసు క్రీస్తు ప్రభువును పట్టుకొని శిలువను కొట్టి శిలువ మరణం పొందటానికి వారు ఆస్కారమయ్యారు, యూదులే. అలాంటి యూదుల గురించి ఏమంటున్నారంటే, క్రీస్తుని ఎవరైతే తిరస్కరిస్తారో వారే కుక్కలు, వారు కలవరము కలిగించే వారు అని మరి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఇదేం చేస్తారయ్యా అంటే వీరి సంఘాన్ని చెప్తారు. 2వ కొరింథీ పత్రిక 11 అధ్యాయం 14-15 వచనాలు మనం చూస్తే ఈ యొక్క సంఘంలో ఉన్న వారికి సాధారణంగా వారికి వెలుగుదూతను ధరించుకొని వారు సంఘంలో చిచ్చు పెడతా ఉంటారు. వేరేగా వారు క్రీస్తు యొక్క గమనించారు, క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకున్న వారై అపోస్తలులలో మోసగాళ్ళుండి అనుమానమై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూతను ధరించుకున్న ఎలాంటి వారు ఉన్నారంటే, మేము అపోస్తలులు అని చెప్తున్నారు. అపోస్తలులు కాకుండానే మరి దేవుని చేత మరి అభిషేకించబడిన వారు కాకుండానే మేము యాజకులము, మేము అపోస్తలులము, మేము బోధకులమని బోధకులు ఉంటారు. లాంటి వారు కుక్కలుగా పెట్టుకుంటారు, బోధకులు ఉంటారు. ఇది ఆశ్చర్యం కాదు, ఎందుకంటే సైతాను వారిలో ఉండి ఆ రీతిగా ప్రవర్తింప చేస్తూ ఉన్నారు. కాబట్టి కుక్కల విషయం అంటే సైతాను ఆవరించి ఉన్న మన సంఘంలో ఉన్న మనుషుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు చూస్తే, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తిరుగుతున్నారు. చూడగా అది వారి యొక్క సువార్త కాదు, కానీ క్రీస్తు సువార్తను చెరపదని మిమ్మల్ని కలవరపరచువారు. గమనించండి, క్రీస్తు సువార్తను చెరపదని. క్రీస్తు సువార్త అంటే ఏంటిది? యేసు క్రీస్తు ప్రభు ఈ మానవాళి రక్షణార్థం
దేవుడే మానవుడిగా ఈ లోకానికి వచ్చి మనల్ని తన రక్తము చేత కడిగి పవిత్రపరిచి విమోచించి మనందరి పాపం తన భుజంపై వేసుకొని శిలువ మరణం పొంది తిరిగి జన్మించి తిరిగి లేచాడు, తిరిగి వస్తాడు అనేది యేసుక్రీస్తు వార్త. ఈ సువార్త కాకుండా యేసుక్రీస్తు సువార్త కాకుండా యేసుక్రీస్తు సువార్తను చెరపగలరు. అప్పుడే యూదులు శాస్త్రులు పరిచయం యేసుక్రీస్తు ప్రభు లేచాడు అనే వార్తను గొప్పమనగానే యేసుక్రీస్తు ప్రభు లేవలేదు, శిష్యులు అర్ధరాత్రి వచ్చి మనం ఎత్తుకొని పోయారు అన్న ఆ యొక్క అపవాదం పుట్టించారు. ఇప్పటికీ మరి యూదులలో చాలా మంది నమ్ముతారు. అలాంటి అపవాదం, అలాంటి దుర్బోధకులు దొంగలుగా, దొంగ రాజకులుగా సంఘాలలో ఉంటున్నారు. వారి విషయమై ఈ దొంగలు, ఈ దుష్టుల గురించి జాగ్రత్త పడాలని ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నారు. అలాగే మన సంఘంలో కూడా ఇలాంటి వారు ఉంటే వారి ప్రవర్తన మార్చుకోవాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా ఈ కలవర పెట్టు వారు ఎలా ఉంటారు అంటే అపోస్తల కార్యము 15వ అధ్యాయంలో 15వ అధ్యాయంలో మంచి మాటలు వచ్చిన అపోస్తల కార్యము 15వ అధ్యాయము ఇంతకు ఊళ్ళ నుండి వచ్చి మీరు మోసే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేదని సహోదరులకు బోధించింది. ఏమంటున్నారు వారు? మీరు మోసే నియమించిన ఆచారం వల్ల సున్నతి పొందితే కానీ రక్షణ పొందలేదు. ఇలా దేవుని బిడ్డలారా, సున్నతి పొందటం వల్ల వాళ్ళకు రక్షణ రాదు. రక్షణ ఏ రీతిగా వస్తుంది? అపోస్తలుల పౌలు రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే యేసు ప్రభువుని ఒప్పుకొని ఆయనను దేవుడు మృతుల్లో నుండి లేపాడని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడు. ఇది రక్షణ. ఈ రక్షణ కాకుండా మరి సున్నతి చేసుకుంటేనే రక్షణ ఉందని వాటిని భయపెడుతున్నారు. ఫిలిప్పీ సంఘంలో ఈ యొక్క దుర్బోధకులు వారిని భయపెడుతున్నారు. అందుకని అక్కడ ఛేదన అంటే సున్నతి అని చెప్పాను కదా, ఈ ఛేదన ఆచరించి వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. ఈ ఛేదన ఆచరించడం వల్ల ఏమీ లేదు, రక్షణ రాదు. రక్షణ యేసు క్రీస్తు రక్తము వలన కడగబడితేనే వస్తుంది. రక్షణ యేసు క్రీస్తు ప్రభువు హృదయంలో మరి యేసు క్రీస్తు ప్రభువు దేవుడు లేపాడు, మృతుల్లో నుండి లేపాడు, సజీవుడై ఉన్నాడు, మరలా వస్తాడు అని నమ్మితేనే మనకు రక్షణ వస్తుంది అన్న సత్యాన్ని మరి అపోస్తలుల పౌలు చెప్తున్నాడు. ఇలాంటి వారు కుక్కలు అని సంబోధిస్తూ ఇలాంటి వారు అన్ని సంఘాలలో ఉంటారు. డినామినేషన్ అనేది కాదు, కానీ ప్రతి సంఘంలో ఇతర చర్చెస్ అంటారు, బోధన సంఘం, మరి సిఎస్ఐ సంఘం, బాప్టిస్ట్ సంఘం, ఇంకా మరి మెనడైట్ సంఘం, ఇవన్నీ కూడా అన్నింటిలో కూడా ఇలాంటి కుక్కలు ఉన్నారు, ఇలాంటి బోధకులు ఉన్నారు, ఇలాంటి దుష్టులు ఉన్నారు. ఈ బోధ కాక వేరే బోధను ఆచరించు వారు ఉన్నారు. చాలా విచారకరం. సంఘాన్ని నానా హింసలు పెట్టేవారు ఉన్నారు. పిల్లగా మరి అలాంటి వారు ఉంటే వారి నిమిత్తమై జాగ్రత్తగా ఉండండి. వారి నిమిత్తమై ఒకవేళ అలాంటి వారి సంఘంలో కనిపిస్తే వారిని వెలివేయండి. సంఘం విచ్ఛిన్నం కావడం దేవుని చిత్తం కాదు. సంఘం ఐక్యంగా ఉండాలని, సంఘం ఆనందంగా ఉండాలని ఈ మాటలు రాస్తున్నాడు. వ్యతిరేకలు ఉన్నా కూడా, కలవరి పెట్టేవారు సంఘంలో ఉన్నా కూడా ప్రభువునందు ఆనందిస్తూ కలవర పెట్టే వారి గురించి సైతము ఆనందంతో ప్రార్థన చేయాలి. కలవర పెట్టేవారు అనుకూల పరిస్థితులు సంఘంలో ఉన్నా, సంఘంలో వ్యతిరేకులు సంఘానికి గురించి వ్యతిరేకంగా ప్రచారం చేసిన వారు ఉన్నా ప్రభువునందు ఆనందిస్తూ సంతోషంతో వారి గురించి ఆనందంతో ప్రార్థన చేయవలసిన వారుగా ఉంటున్నాం. కలవరం పెట్టి వారి గురించి ఆనందించే వారుగా ఉండాలి. 4వ విషయానికి వస్తే ఏ స్థితిలో ఉన్నా ఆనందించాలి. ఏ స్థితిలో ఉన్నా కూడా ఆనందించాలి. ఇక్కడ మనం చూస్తే పౌలు గురించి పౌలు రాస్తాడు. ఇక్కడ ఎంత పౌలు యొక్క వంశము, పౌలు యొక్క పుట్టుక ఎలాంటి విశిష్టత కలిగిందో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆయన మరి వాక్యాన్ని చూసి మరి అర్థం చేసుకున్నాం.
మూడవ అధ్యాయము 5వ వచనంలో 8వ దినమున సున్నతి పొందితిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్రం విషయము పరిసేయుడనై ఆసక్తి విషయము సంఘమును హింసించువాడనై ధర్మశాస్త్రము వలన నీతి విషయము అనిత్యుడనై ఇంటిని అయినను ఏవి నాకు లాభకరముల ఈటలో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పౌలుకు ఇలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి. సున్నతి అని మాట్లాడుతున్నాడు. 8వ దినము సున్నతి పొందాను అని అంటున్నాడు. 8వ దినము సున్నతి పొందడం అనేది అది ఇశ్రాయేలు ప్రజలకు లేదా యూదా ప్రజలకు ఆచారం మనకు దేవీకాండం 12వ అధ్యాయం 3వ వచనంలో ఉంటే అక్కడ ఈ మాట కనిపిస్తుంది. యేసు ప్రభువును కూడా 8వ దినము ఎక్కడికి తీసుకెళ్లారు? యెరూషలేము మందిరానికి తీసుకెళ్లారు. అది వారిలో ఉన్న ఆచారం. అలాగే ఈ యొక్క పౌలు సున్నతి పొందాడు. ఇశ్రాయేలు వంశపు వాడనై ఉన్నప్పుడు వంశపు వాడనై అని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏర్పరచుకున్నాడు, మోషేతో ఏర్పరచుకున్నాడు. నా జనుల నిందను నేను చూశాను, నా జనుల భారాన్ని నేను చూశాను అని ఏర్పరచుకున్న జనులు, దేవుడు ఎంతో ఇష్టపడిన జనులు ఇశ్రాయేలు ప్రజలు, ఆ వంశంలో పుట్టిన వాడను అని అంటున్నాడు. ఎప్పుడు మరి ఈ యొక్క బెన్యామీను గోత్రంలో పుట్టిన వాడని అంటున్నాడు. ఇశ్రాయేలు గోత్రాలలో 12 గోత్రాలు బెన్యామీను గోత్రం చివరిది. ఈ బెన్యామీను గోత్రములో పుట్టినాను అని ఎందుకు చెప్పుకున్నాడంటే బెన్యామీను గోత్రం ఇశ్రాయేలులో చాలా ప్రాముఖ్యమైంది. ఈ బెన్యామీను గోత్రానికి మరి యెహోషువ ద్వారా ప్రార్థించిన ఈ యొక్క యెరూషలేము పట్టణంలో బెన్యామీను గోత్రంలోనే ఉంది. అంత మాత్రమే కాదు, ఈ యొక్క బెన్యామీను గోత్రంలో నుండి ఇశ్రాయేలులకు మొట్టమొదటిగా ఎవరు? ఇశ్రాయేలులకు మొట్టమొదటిగా పౌలు ఇశ్రాయేలులకు మొట్టమొదటిగా గమనించుకున్నాం. 10వ అధ్యాయం 20 నుంచి 21 చూస్తే ఈ మాటలు కనిపిస్తాయి. మొదటి సామెతలు 10వ అధ్యాయం 20 నుంచి 20 తర్వాత కీషు కుమారుడైన సౌలు ఏర్పడెను. సమూయేలు మొట్టమొదటి రాజుగా ప్రతిష్ఠించాడు. సౌలును మొట్టమొదటి ఇశ్రాయేలు రాజుగా ప్రతిష్ఠించాడు. దేవుడు అంతటి ప్రాముఖ్యత ఈ బెన్యామీను గోత్రము వాడను అని చెప్తున్నాడు. సంతానం హెబ్రీల సంతానమై హెబ్రీయులు యూదులు అందరూ కూడా హెబ్రీ భాషను ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన వారే. ఈ సౌలు మన యొక్క పౌలు హెబ్రీ భాషను చాలా ప్రావీణ్యము కలిగిన వ్యక్తి అని అంటున్నాడు. ధర్మశాస్త్రం విషయమై పరిశీలనను అంటున్నాడు. ధర్మశాస్త్రం విషయమై పరిశీలన అంటే యూదులలో చాలా సనాతనమైన నిష్ఠ గల భావాలు కలిగిన వాడు. ధర్మశాస్త్రాన్ని పొందుకోకుండా మరి నోటికి అప్పచెప్పేవారు ఈ యొక్క పరిచయులు. ఈ యొక్క పరిచయులు ఎలాంటి వారంటే కంటే మేమే గొప్ప, మేమే పవిత్రులము, ఇంకెవరు లేరు అని ఇతరులను అధికరించి ఏమంటున్నాడు? చుక్కలు అంటున్నాడు కదా, ఇతరులు అంటున్నాడు. ఎందుకు? వారు ఇలాంటి వారు పరిచయులు, వేరే వారు అపవిత్రులు, కుక్కలు అని సంబోధించేవారు. అలాంటి తెగలో ఉన్న ఈ పౌలు మరి ఈ యొక్క పరిచయులకు ఒక మంచి పదం హిందీలో ఏమనుందంటే పరాష్ అని అంటే ప్రత్యేకింపబడిన వారు, వేరు చేయబడిన వారు. ఇశ్రాయేలు ప్రజలే అయితే పరిచయకి సద్గుణులుగా వేరు చేయబడ్డారు. వీరు ధర్మశాస్త్రం అతి ప్రాముఖ్యం కలిగిన వారు, బోధకులు, ధర్మశాస్త్ర
బోధకులము మేము బోధకులము అని వారికి వారు అనుకుంటారు, వారు హెచ్చించుకుంటారు. ఇతరులు కూడా వారిని బోధకులుగా సంబోధించాలని ఆశపడతారు. ఇంతటి కారణము గల వ్యక్తి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువు పరిశీలన గురించి మరి శాస్త్రాల గురించి జాగ్రత్తగా ఉండమని మరి మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం వారి గురించి అయ్యో వేషధారులైన పరిశీలన శాస్త్రులారా అని అంటారు. వారు చెబుతారు కానీ చేయరు. అని మనుషులను ఎత్తుకోరు. వారు అగ్రపీఠాలను ఆశ్రయించేవారు, అగ్రపీఠాలను కోరుకుంటారు. వారి సంఘంలో ఉన్నారంటే ఖచ్చితంగా డాన్స్ మీటింగ్ పిలవాల్సిందే, వారితో మాట్లాడవలసిందే, వారు మాట్లాడవలసిందే. అలాంటి వారు అయితే వారిని వారే హెచ్చించుకుంటారు. ఇలాంటి ప్రాతిష్ఠ్యం కలిగిన ప్రాముఖ్యత కలిగిన మరి గోత్రములో వంశంలో మరి అపోస్తలుడైన పౌలు మరి పుట్టాడు. అతని వంశం ఇక్కడ తెలియజేస్తున్నాడు. అంతమాత్రమే కాకుండా సంఘమును హింసించేవాడని ఉంటాడు. అందరికీ తెలుసు. అపోస్తలుడైన పౌలు మరి సంఘాన్ని హింసించడానికి మరి ఆ అధికారుల చేత పత్రం తీసుకొని మరి వెళ్తూ ఉన్నప్పుడు దమస్కు ప్రాంతంలో దేవుడి చేత పట్టబడ్డాడు. ఆయన పౌలు అంటాడు మొదటి అధ్యాయం 12వ వచనంలో సంఘాన్ని ఎలాగా హింసించాడు అంటే చాలా చాలా మందిని చంపేశాడు. ఒక వాక్యం మనం చూసుకున్నాం. అపోస్తలుడైన పౌలు అపోస్తలుల కార్యములు 22వ అధ్యాయం 22వ అధ్యాయం 3-4 వచనాలు చూస్తే కిలికియాలోని తార్సులో పుట్టిన యూదేయుడు అయితే శిక్ష పొందిన వాడు ఈ మార్గం అంటే దేవుని గురించి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు మార్గంలో నడుస్తున్నారో అలాంటి వారిని మరణము వరకు వారిని హింసించారు. ఎంతటి విశేషత కలిగిన వ్యక్తి అయితే సంఘాన్ని హింసించిన వ్యక్తి యేసుక్రీస్తు చేత పట్టబడిన తరువాత అనేక సంఘాలను స్థాపించడానికి దేవుడు అతని అన్యజనులకు అపోస్తలులుగా అతన్ని నియమించాడు, నిర్ణయించాడు, కోరుకున్నాడు. అయితే ఈ యొక్క పౌలు వచ్చిన మాట, నేను ధర్మశాస్త్ర విషయంలో అన్నిటిలో అంటే నిందలేని లేనివాడను, నిందలేని లేనివాడను. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి, ఇంతటి గొప్ప వ్యక్తి, మరి వంశంలో గొప్ప, మరి గోత్రములో గొప్ప గమనీయుడు అంటే మరి యూదులలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. అతని పాదముల యొక్క శిక్షణను వినియోగిస్తున్నాడు. ధర్మశాస్త్రాన్ని అవసరపరిచిన వ్యక్తి, విద్యావేత్త, గొప్ప జ్ఞాని, గొప్ప స్థితిమంతుడు, గొప్ప స్థితిమంతుడు, ఆస్తిపరుడు అయితే అంటున్నాడు. వీటన్నిటిని కూడా ఏమంటున్నాడు? సమస్తమును నష్టముగా ఎంచుకున్నాను, నష్టముగా ఎంచుకొని ఏమంటున్నాడు? క్రమంతో ఆనందించారు. ఇలా మనము దేవుని సన్నిధిలో మన స్థితి ఏంటో మనం చేసుకోవాలి. మనకు ఏమీ లేకపోయినా అంటాడు ఒక సామెత ఉంది, ఏమీ లేకపోయినా ఒకసారి అలాగా మన ఇంట్లో ఏమి ఉన్నా లేకపోయినా కానీ మరి గొప్పలకు పోతాం. కానీ పౌరు స్థితిమంతుడు, వాస్తుపరుడు, జ్ఞాని, ధనవంతుడు, మరి గొప్ప వ్యక్తి, గొప్ప మత ప్రతిష్ఠీయుడు, మరి దివ్య భాషలో స్వాధీనం కలిగిన వ్యక్తి అంటాడు. నా ఆస్తిని, నా అంతస్తులో, నా స్థితిని, నా గతిని అన్ని కూడా క్రీస్తు నిమిత్తము నష్టముగా ఏమి నాకు లాభకరంగా ఉండేనో
వాటిని నష్టంగా ఎంచుకొని క్రీస్తులో ఆనందిస్తున్నాము. ఇలాంటి వ్యక్తిత్వము ఇలాంటి వ్యక్తిత్వం ఆలోచన చేసుకోవాలి. మనం కొంచెం పెట్టి ఎగిరి పడతాం, కానీ క్రీస్తు కొరకు నీ స్థితిని, నీ యొక్క పొజిషన్ ఏదైనా కావచ్చు, నువ్వు వచ్చినట్టు గుర్తుమంది అయినా కావచ్చు, ఎంత గొప్ప ఆఫీసరైనా కావచ్చు, లేకపోతే చిన్న లేదనైనా కావచ్చు, ఈ స్థితిని బట్టి దేవుని యందు ఆనందిస్తున్నావా? నీ స్థితిని బట్టి ఏదైనా కావచ్చు, నీ స్థితి ఆనందిస్తున్నావా? విద్యార్థి అయితే ఆ విద్యార్థి లోకంలో ఆ కాలేజీలో దేవుని బట్టి ఆనందిస్తున్నావా? యవనుడు అయితే ఈ యవన కాలంలో నేను ఆ దేవుని ఎంతో ఆనందిస్తున్నాను, యవన కాలంలో దేవుని వాక్యం నా హృదయంలో పెట్టుకుంటాను అని ఆనందిస్తున్నావా? గృహిణిగా అయితే నా బిడ్డలను నా భర్తను చక్కగా చూసుకుంటాను అని ఆనందిస్తున్నావా? ఉద్యోగ ధర్మాన్ని నెరవేర్చే ఉద్యోగులుగా నువ్వు ఆనందిస్తున్నావా? సంఘంలో ప్రముఖమైన వ్యక్తిగా ఉంటే నువ్వు ఆనందిస్తున్నావా? దేవుని యందు ఏ స్థితి అయినా ఉండదు కాక ఆనందించాలని ప్రభుత్వాన్ని స్వభావాన్ని నష్టంగా ఎంచుకోవాలి. ఏది అక్కడ యేసుక్రీస్తున్నాడు. తన తల్లి ప్రేమించేవాడు సమస్తాన్ని నష్టంగా ఇంకా వచనాల్లో చూస్తే ఏ వినవచ్చినతనైనాను మృతులలో ఉండి వారు ఆయన మరణ విషయంలో ఆయనకు ఇంకా బలము ఎరుగుతాము. ఆయన శ్రమలలో పాల్గొనము ఎందుకు ఆశిస్తున్నాడు. పునరుద్ధానం ఎవరికి కలిగింది? యేసుక్రీస్తు ప్రభువు పునరుద్ధానుడైనాడు. అలాంటి పునరుద్ధానము నాకు కలగాలి అని ఆశిస్తున్నాడు పౌలు. ఆశించాలి. ప్రతి విశ్వాసం, ప్రతి క్రైస్తవుడు యేసుక్రీస్తు మరణం పొందాడు, యేసుక్రీస్తు తిరిగి లేచాడు, మరి ప్రభు దగ్గర ఉన్నాడు, ఆయన సింహాసనంలో కూర్చున్నాడు అని సింహాసనంలో కూర్చున్నాడని విశ్వసించే ప్రతి వాడు కూడా పౌలు అదే మాట్లాడుతున్నాడు. పునరుత్థానం కలగాలి. పునరుత్థానం కలగాలంటే కింద మాట్లాడుతున్నాడు, ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలగాలి. మరణ విషయంలో సమాన అనుభవం అంటే మామూలు మాట కాదు. ఆయన మరణం చెందుతున్నప్పుడు గెత్సేమనే తోటలో ప్రారంభమైంది. గెత్సేమనే తోటలో ఆ శ్రమ ప్రారంభమై ఆయన పట్టుకున్నారు, గుద్దారు, కొరడాలు కొట్టారు, హింసించారు, ఉంచారు, కొట్టారు. కొట్టిన తర్వాత ఎవరో ప్రవచించమన్నారు, నువ్వు దేవుడి అయితే దిగిరా అన్నారు. అరే ఆయన దేవుడి కుమారుడు దిగిరాలని ఆశీర్వదించి మరి దొంగలు కూడా నువ్వు క్రీస్తు కుమారుడు కదా, నిన్ను రక్షించుకో, మమ్మల్ని రక్షించు అన్నారు. ఇంతటి శ్రమలు శిలువ మరణం గొప్ప విషయం కాదండి, అది చాలా నీచమైన విద్యాన్ని శిలువ శిక్ష. అలాంటి నీచమైన మరణాన్ని యేసుక్రీస్తు ప్రభువు మన పాపం మరి ఆయన కోరుకొని మరణం పొందటానికే వచ్చాడు. కోరుకొని మనకు రక్షణ కలగాలని, మనల్ని విమోచించాలని, పరలోక రాజ్యానికి వాసుగా చేయాలని యేసుక్రీస్తు మరణం పొందాడు. అలాంటి శిలువ శ్రమల అనుభవం వెళితేనే తప్ప పునరుత్థానాన్ని ఆశించలేము. గంభీరమైన శిలువ శ్రమను ఆశించడం అంటే యేసుక్రీస్తును పట్టుకోవాలి. యేసుక్రీస్తును పట్టుకోవాలంటే ఇప్పుడు ఎక్కడ సార్ యేసుక్రీస్తు మేము ఎక్కడ పట్టుకుంటాము? This is the word of God. He's a God. దీన్ని పట్టుకొని సువార్తను ప్రకటిస్తున్నావా?
ఈ సువార్తలో, ఈ సువార్త సేవలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి, పౌలు కూడా అనేక ఆటంకాలు. దాదాపు 12 మంది శిష్యుల్లో 11 మంది హతసాక్షులయ్యారు. మొట్టమొదటి హతసాక్షి స్టెఫెను బైబిల్లో. అది ఒక యోహాను తప్ప. యోహాను సహజ వార్త పొందాడు. యేసుక్రీస్తు శిష్యులైన వాడు అందరూ హతసాక్షులయ్యారు. హతసాక్షులు కూడా ప్రభువు నన్ను ఆనందించారు, ప్రభువు నన్ను ఆనందించారు. ఇంతటి శ్రమలు పడుతూ నచ్చినాడు. నేను క్రీస్తు శ్రమ అనుభవంలోనికి ఎరుగు నిమిత్తము సమస్తాన్ని పెంటతో సమానంగా ఉంచుతున్నాను. డస్ట్ ఈ లోకంలో ఉన్నంత ఎవ్రీథింగ్ ఈస్ డస్ట్ అండ్ యాష్. దేవుడు అనిపిస్తే పట్టుకోవాల్సింది, దేవుడు ఇస్తే మరి మనం గణించాల్సింది. కానీ ఇవన్నిటికంటే కూడా దేవునికి నాకు ప్రియారిటీ టు ద లార్డ్ ఫస్ట్. దేవునికి ప్రాముఖ్యతని మొట్టమొదటిగా ఇవ్వాలి. ఆయన ఎందు ఆనందించాలి. ఆయన ఆనందించాలి. ఎందుకంటే అక్కడ యేసుక్రీస్తు మంచి మాట్లాడతాడు. వాపసు వాళ్ళ అంటే 5 వచ్చినప్పుడు 11 నుంచి 20 వచ్చిన అందరూ బయటకు వస్తున్నారు. అందరూ జీర్మను నిండించి హింసించి నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు మీరు కన్నులో మీరు సంతోషించి ఆనందించి ఇలా ఆలోచించగా జనులు మనల్ని దేవుని నిమిత్తం ఆ నిమిత్తం యేసుక్రీస్తు హింసించి నిందించి మన మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మనము అన్నిలలో బెస్ట్ పీపుల్. దేవుడు యేసుక్రీస్తు ప్రవర్తించి యేసుక్రీస్తు ప్రభువు బిడ్డవైన హింసిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు బిడ్డవైన అరే వెతికి మతం పట్టుకోవడం, ఇన్ని దేవతలు ఈ మతం పట్టుకోవాలని హింసిస్తున్నాడు, మతం పెంచుకోవడం. ఇలా ఆలోచించండి. పరలోక స్థానం స్థిరము, పరలోక రాజ్యం మనకు స్థిరము. యేసుక్రీస్తు ప్రభువు సరే యేసుక్రీస్తు ప్రభువు కొరకు హింసింపబడే వారి కొరకు పరలోక స్థానం స్థిరము. ఇలా గమనించవలసిందిగా మనం చేస్తుంటున్నాం. చివరిగా హబక్కూకు ఒక మంచి మాట పెట్టాడు. హబక్కూకు 3వ అధ్యాయం 15 నుంచి 18 ఇస్తారు. చెట్టు చేతిలో మార్చిపోయాను. వాక్యాన్ని ఎదురు
ఇంకా విషయం పంట వచ్చిన పంట రాకపోయినా అంటే మన సమృద్ధికరమైన ఆహారం లేకపోయినా మనం గొర్రెల వల్ల వచ్చే ఆహారం పాలు కాదు, వాటి మాంసం కాదు, లేక గొర్రెల వల్ల వచ్చే తిండి అమ్మవారికి డబ్బులు మరి వస్తాయి అవన్నీ కూడా చెదిరిపోయినా అంటే బికారు అయినా అని అర్థం. నువ్వు బికారు అయినా అడుక్కొని తింటున్నా కూడా ఏం చేయాలా? ప్రభు నాకు ఎవరు ఆనందిస్తారు? మనుషురాలు విచారణలో గమనించుకోవాలి. వచ్చిన యెహోవాను వెతుకువారు హృదయములు సంతోషిస్తారని చెప్పారు. ఆనందం అంటే హృదయంలో నుండి వచ్చింది. యెహోవాను వెతుకుతున్నావా? యెహోవా ఎక్కడ కనిపిస్తారు? యెహోవా ఎక్కడ కనిపిస్తారు? ఎక్కడ కనిపిస్తారు యెహోవా? మరి వాక్యము వాక్యము దేవుడి వాక్యము దేవుడైన దిస్ ఈస్ ద లార్డ్. It is not a book. It is not a simple holy book. It is the God. దేవుడి వారు హృదయాలను సంతోషిస్తారు. మనం యెషయా గ్రంథంలో 15వ అధ్యాయం ముగిస్తూ ఉన్నాడు, చెప్తూ ముగిస్తాడు. దీని తర్వాత ఇంటికి చూసినప్పుడు 65వ అధ్యాయం ఆ సేవకులు హృదయానందము కేకలు వేస్తారు. ఆ సేవకులు దేవుని యొక్క మాటలు చెప్పేవారు, ఉపదేశించేవారు హృదయానందము జీవితాలు కేకలు వేస్తారు. కానీ ఈరోజు సేవకులు నేనే చెబుతున్నాను, హృదయ గర్వము చేత ఆనందం లేదు వారి హృదయాలలో. హృదయ గర్వము చేత లైఫ్ అలవాటు పడి ఎత్తులే కాదు, దిగులే కాదు, వారు కింద పెట్టకుండా జీవించే వారు సేవకులు కాదు. నిజమైన సేవకులు పౌలు లాంటి సేవకులు, పౌలు లాంటి అపోస్తులు ఎంతో కష్టాలు పడి కష్టాల్లో ఆనందం వెతుకుతూ అలాంటి వారు చెప్తారు. వాళ్ళని ఆశ్రయించేవారు. ఇప్పుడు ఆశ్రయించు కీర్తన కాదు, 5వ కీర్తన ప్రభుత్వం వచ్చిన ఇప్పుడు ఆశ్రయించి వారందరూ సంతోషించారు. వివేవాన్ని కాపాడు వారు నిత్యము ఆనందం స్వామించేయుడు. చూస్తున్నాడు కష్టం వస్తే చాలు పక్కన వాళ్ళు ఎవరు నాకు సహాయం చేస్తారు అని చూస్తాను. మొట్టమొదటిగా చేయవలసింది దేవుడిని ఆశ్రయించినప్పుడు మన పిల్లల్లో సంతోషం వారికి నిత్య ఆనందం చెదిరిపోదు. చెప్పాను కదా, శాశ్వతం దేవుడిచ్చే ఆనందము శాశ్వతము. యథార్థవంతులు నీతిమంతులు ఆయన ఆనందిస్తాడు. ఇక్కడ 32 వచనంలో యథార్థవంతుల అందరూ ఆనందంగా ఉంటుంది. నీతిమంతులారా యెహోవాను సంతోషించుడి, ఉల్లాసించుడి. యథార్థ మంచి మాట 38వ వచనంలో యథార్థ హృదయులకు ఆనందము 90 ఆనందము ఇంతమంది ఉంటే చెట్టు గింజలు మనం ముఖ్యంగా పెంచ గింజలు
ఆనందము దేవుని యందు యథార్థంగా వారి హృదయంలో దిగ్గబడుతుంది. ఆ గింజ దిగ్గబడి ఏమవుతుంది? మొక్క అవుతుంది. మొక్క ఏమవుతుంది? పెరుగుతుంది, చెట్టు అవుతుంది. చెట్టు అవుతుంది ఏమవుతుంది? కలుస్తుంది, ఫలాలిస్తుంది. అంటే మీరు ఆనందపడమే కాకుండా ఇతరులు అనేకులకు మీరు ఆనందంగా ఉంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పిల్లరా, యథార్థ హృదయంలో మంచి మాట యోగపడతాడు జ్ఞాపకం చేసుకున్నాడు. 22వ అధ్యాయం యోగ 23వ వచనం 26వ వచనం నేను చదువుతున్నాను. సర్వశక్తిని వైపు నీవు తిరిగాడు. గమనించాడు. ఈ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించాడు. అప్పుడు గమనించండి, ఈ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించాడు. అప్పుడు సర్వశక్తి నీవు ఆనందించాడు. గుడారంలో అలాంటి ఒకవేళ దుర్మార్గమైన పనులు దేవునికి ఇష్టమైన పనులు ఉంటే తొలగించుకున్నప్పుడు ఈ హృదయంలో సంతోషిస్తాడు. ఇవన్నీ చేసుకోవడం మనే మనం యథార్థంగా ఉండి దేవుని ఆనందిస్తూ ఉంటే కష్టాల్లో ఆనందిస్తూ ఉన్నప్పుడు, ప్రార్థనలో ఆనందిస్తూ ఉన్నప్పుడు, పెట్టి వారి సంఘంలో ఉన్నా కూడా ఆనందిస్తున్నప్పుడు, ఏ స్థితిలో కూడా మనం ఆనందిస్తున్నప్పుడు, ఈ యొక్క ఆనందించే వారి జాబితాలో ఉన్నప్పుడు మనం ఆనందించగలుగుతారు. దేవుడు కూడా మనం బట్టి ఆనందిస్తాడు. దేవుడు రావాలని చెప్పాలి. 3వ అధ్యాయం 17వ వచనం చూసుకున్నారు. దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందంతో మీ యందు సంతోషించి మీ యందు ప్రేమను బట్టి ప్రార్థన వహించి మీ యందు సంతోషించిన ఆయన రక్షించిన దేవుని యందు ప్రభువునందు ఆనందిస్తే దేవుడు మన యందు కూడా ఆనందించేవాడు ఉన్నాడు. పిల్లల గమనించిన ఆయన మనకు ఇచ్చిన రక్షణను కొనసాగించేవాడు. మిమ్మల్ని రక్షించేవాడు, మన రక్షణను కొనసాగించే వారమై ఉంటే దేవుడు ఆనందిస్తాడు. ఆలోచన ప్రభువా ఈ వాక్యం చేయించబడ్డాము. ఆయన ఇంకో పద్ధతి మేము మీ యందు ఆనందించే వాళ్ళలో ఉండడానికి సహాయం వచ్చి ప్రార్థనలో సంతోషించి ఇతరులకు చేయాలని ఉండడానికి సహాయం వచ్చి ఎవరి బిడ్డ వారున్నా సంఘంలో ఆనందించే దీపాలు దాచి ఏ స్థితిలో ఉన్నా కూడా ఆనందించే వారిగా ఉండడానికి సహాయం దయచేయండి. ఆనందించే వారి జాబితాలో నేనున్నట్లు సహాయం దయచేయాలని పాపం చేసుకునే వ్యక్తిగతంగా ప్రారంభించడం ప్రేమాసులు ఇబ్బందుల్లో ఎదుర్కొంలో ఈ అనుభవం ఆనందించే వికృతను ఆనందించారు. ఈ స్థితిలో ఉన్న ఆనందించే వికృతం ప్రార్థనలో ఇతరుల గురించి ఆనందించే వికృతం దయచేయండి. సంఘంలో వ్యతిరేక భావాలను కలిగి ఉన్న వ్యక్తి వారు ఆనందించే వికృతం దయచేయండి. ఏ స్థితిలో ఉన్నారు, స్థితిలో ఉన్న నీచ స్థితిలో ఉన్న వికారైనా ఆనందించేది వాక్య భావంలో ఆలోచించే వారి జాబితా సేవల జాబితా వారి జాబితా మరి ఉదాహరణ విడిచిపెట్టే వాళ్ళగా ఉండి ఆలోచించే వాళ్ళగా ఉండడానికి సహాయం తెచ్చి ఇక పెట్టిన వాళ్ళకి ఫలింప చేయడం నేర్పచ్చు.
మా జీవితం అంతా కూడా మా వర్గంకారం అంతా ఎవరు బట్టి ఆనందించే వారిగా సహాయం దయచేయాలి. ఈ సంఘాన్ని ఆనందించే సంఘంగా ఈ సంఘం ఆనందించే పత్రిక రాశాడు. ఆనందించే సంఘంగా సంఘాన్ని అభివృద్ధిపరచడం, సంఘంలోని ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసం, ప్రతి కుటుంబంలో ఆయన ఎల్లప్పుడూ ఆనందించేవాడిగా, మరలా చెబుతూ ఆనందించేవాడిగా సహాయం చేయాలి. శక్తిగల నామంగా స్థితించి ప్రారంభించి వేడుకొచ్చున్నామని మా తండ్రి. ఆమేన్. God bless you all.